మోషేకి దేవుడు ఆజ్ఞలు ఇచ్చిన తర్వాత నిర్గమాకాండం 25వ అధ్యాయంలో మొదలైంది సంఘం యొక్క కట్టుబాటు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ సంఘం ఎలా ఉండాలి లేదా మందిరం ఎలా ఉండాలి అని చెప్పి దేవుడు దానికి ఎలా ఉండాలో కూడా మోషేకి బయలుపరిస్తే, అసలు ఆ మోషే ద్వారా నిర్మించబడిన మందిరం ఎలా ఉండేది? గుడారంలాగా ఉండేది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఇంతకుముందు పాస్టర్ గారు చెప్పినట్టుగా ఈ స్థలంలో మన మందిరం కూడా ఎలా మొదలైంది? గుడారంలోనే మొదలైంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే దేవుని యొక్క ప్రణాళిక చూడండి. దేవుని యొక్క నిబంధన మందసం ఉంచబడ్డానికి మోషే ద్వారా దేవుడు ఒక ప్రత్యక్ష గుడారాన్ని నిర్మింపజేశాడు. తన యొక్క వాక్కును పంపి ఇలా ఉండాలని నమూనాని కూడా దేవుడు మోషేకి తెలియజేయడం ద్వారా ప్రత్యక్ష గుడారం లేదా డేరాలతో చేయబడిన లేదు పరదాలతో చేయబడిన ఆ దినాల్లో తెరలుగా ఉంచబడిన, తెరలంటే బహుశా నేను అనుకుంటాను ఇప్పుడు మనకంటే ఈ పట్టలు ఉన్నాయి కానీ టెంట్ హౌసెస్కి వేసే అలాంటి పట్టాల టైపులో ఈ యొక్క దాన్ని ట్యాబర్నకల్ అంటాం, ఆ ప్రత్యక్ష గుడారం అంటాం, అలా ఉండేది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ తర్వాత ఇలాంటి మందిరం ఎప్పుడు నిర్మించబడింది అంటే మళ్ళా దేవుడు సొలొమోను ద్వారా మందిరాన్ని నిర్మించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనది కూడా దేవుడు అంచెలంచెలుగా మందిరాన్ని, అంటే ఈ బాహ్యమైన మందిరాన్ని దేవుడు గుడారము నుండి ఆ తర్వాత చిన్న మందిరానికి మరలా దాన్ని పునర్నిర్మించుకోవడానికి దేవుడు కృపను అనుగ్రహించి క్రొత్త నిబంధన సమయంలో ఉన్న శృంగారమును దేవాలయం అని ఉంటుంది కదా, అలాంటి దేవాలయాన్ని దేవుడు మనకి అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజంగా దేవుని కృపే. మొట్టమొదటి దినాల్లో దేవుడు ఈ పరిచర్ని ప్రారంభింపజేసిన దినాలను జ్ఞాపకం చేసుకుంటే ఈ స్థితిని దేవుడు అనుగ్రహించాడు. అట్టి కృప దేవుడు అనుగ్రహించాడు. అటువంటి బలము దేవుడు అనుగ్రహించాడు. దేవుడే తనకు మహిమకరంగా ఎన్నో ఆటంకాల మధ్య ఈ మందిరం నిర్మించబడడం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజంగా దేవుని చిత్తానుసారంగా నిర్మించబడిన మందిరం కాబట్టి ఎన్ని ఆటంకాలు వచ్చినా దేవుడే తన కృపను బట్టి నీకు విరోధంగా రూపించబడి ఏ ఆయుధం వర్ధిల్లదని దేవుడు వాగ్దానం చేసిన రీతిగా ఆయుధాలైతే రూపించబడతాయి కానీ రూపించబడిన ఏ ఆయుధం వర్ధిల్లదు, నిర్మూలించబడింది. దేవుడే నిర్మూలన చేసి ఇటువంటి మంచి దేవాలయాన్ని దేవుడు మనకి అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మనం ఎల్లప్పుడూ కూడా ఈ మందిరాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎనీహౌ మందిరంలో ఎందుకు దేవుడు మనకు అనుగ్రహించా అంటే సంఘంగా కూడుకోవడానికి దేవుడు మందిరం అనుగ్రహించాడు. ఈ మందిరం ఒకానొక రోజు మరలా మనం ఉంటామో లేమో, మొత్తానికి ఏదో ఒక రోజు మళ్ళా శిథిలం అయిపోతూ ఉంటుంది. కానీ సంఘం మాత్రం శిథిలం అవదు దేవుని యొక్క రాకడ వచ్చే వరకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు సంఘాన్ని ఎత్తుకొని వెళ్ళేంత వరకు ఇటువంటి మందిరాలు అనేకం శిథిలమైపోతాయి కానీ సంఘం మాత్రం శిథిలం అవదు. అంటే ఇప్పుడు ఏది ఇంపార్టెంట్ దేవునికి? సంఘం ఇంపార్టెంట్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సంఘాన్ని గురించి ఈరోజు మనం సంఘంగా కూడుకున్నాం కాబట్టి దేవాలయంలో కొన్ని సంఘాల్లో, అంటే బైబిల్ క్రొత్త నిబంధనలో కొన్ని సంఘాలని దేవుడు నా ముందు తీసుకొని వచ్చాడు. ఆ సంఘం నుండి దేవుడు మనకేం నేర్పించాలని ఆశపడుతున్నాడో ఈరోజు కొన్ని విషయాలు చూద్దాం. ఇంతకీ సంఘం అనేది మొట్టమొదటిగా క్రొత్త నిబంధనలో మనం చూస్తే మత్తయి సువార్తలో 16వ అధ్యాయం 18వ వచనంలో పేతురుతో దేవుడు ఈ మాట చెప్తాడు. చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనంలో ఇలాగ రాయబడి ఉంది. చదువుదాం ఒకసారి. మరియు నీవు పేతురువు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం చేస్తా అన్నాడు దేవుడు పేతురుతో? ఈ బండ మీద నా సంఘాన్ని కడతా. అంటే ఇప్పుడు ఈ బండ ఎవరు? పేతురు అనగానే ఒక రాయి, ఒక బండ. ఇప్పుడు పేతురు మీద దేవుడు సంఘాన్ని కట్టాలని ఆశపడ్డాడా అంటే పేతురును ఒక సాధనంగా వాడుకున్నాడు. సంఘం నిర్మించబడడానికి నిజమైన బండ, నిజమైన పునాది, నిజమైన రాయి యేసయ్యే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ మాటలు మనకు 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో చదువుదాం ఒకసారి. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో ఆ బండ పేతురు అని చెప్పబడింది కానీ వాస్తవానికి దేవుడు సంఘాన్ని నిర్మించాలి అనుకున్న బండ లేదు సంఘాన్ని కట్టాలి అనుకున్న పునాది ఏంటి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తే. చదువుదాం ఒకసారి 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం.
చదువమ్మా. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. అదేవిధంగా 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం, ఒకసారి 3వ అధ్యాయం 11వ వచనం. వేయబడి మరి ఒక పునాది ఎవడును వేయనేరుడు, ఈ పునాది యేసు క్రీస్తే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు సంఘానికి పునాది ఏంటి? సంఘానికి పునాది ఏంటి? యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మనందరం సంఘంగా కట్టబడ్డాం. మనకు పునాది ఎవరు? యేసయ్యే. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసయ్య ఒక బండ, ఆయన కదలని బండ, నిరంతరం నిలుచువాడు. ఇప్పుడు ఆయన సంఘం అనగా మరలా దేవుని శరీరమై ఉంది. ఈ సంఘానికి సరస్సు యేసయ్యే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మనందరం కూడా యేసయ్యలో నిర్మించబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసయ్యలో కట్టబడాలి. ఇంతకీ యేసయ్యలో ఎట్ట కట్టబడతామండి? యేసయ్య అనే బండ మీద ఎలా కట్టబడతాం అంటే, దేవుణ్ణి మనం ఏమైనా చూసామా? లేదు. దేవుని ఎలా మనం తెలుసుకోగలుగుతాం? దేవుడు అనగా వాక్యమైనది. దేవునికి స్తోత్రం కలుగును గాక. సంఘానికి పునాది రాయి. ఈ రాయి పేతురు అని రాయబడి ఉంది అక్కడ ఆ వచనంలో. ఎందుకంటే యేసయ్య తనను తాను పేతురుకి ప్రత్యక్షపరుచుకున్నాడు. అందుకని నీవు పేతురు బండవి, ఈ బండ మీద నా సంఘాన్ని కడతా అన్నాడు. ఈ బండ నజరేయుడైన యేసయ్యే, ఈ బండ వాక్యమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదే యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనకు కనపడుతుంది కదా. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చదివితే ఏమనుంది అక్కడ? ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు సంఘము దేని మీద కట్టబడాలి అంటే, సంఘము వాక్యము మీద కట్టబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. సంఘానికి పునాది ఏమై ఉండాలి? వాక్యమై ఉండాలి. అంటే వాక్యం ఎందుకని ఇంతగా చెప్తున్నానంటే, వాక్యం లేకుండా కట్టబడే సంఘాలు ఉంటాయి, కానీ అవి ఎన్నటికీ కూలిపోతూ ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. తిమోతికి రాసే పత్రికలో అపోస్తలుడైన పౌలు అంటాడు ఏమని? ప్రజలందరూ దురద చెవులు గలవారై నిజమైన వాక్యానికి కాకుండా కల్పనా కథల వైపు మరలుకునే సమయంలో మనం ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇటువంటి కట్టుకథలు, ఇటువంటి కల్పనా కథలు కాకుండా సత్యవాక్యం అనే పునాది మీద మన సంఘం కట్టబడింది. ఇందుకు దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యము కలిగిన సంఘం మనది. దేవుడు కోరుకుంటున్న సంఘం ఏంటంటే, దేవుడు కోరుకునే సంఘం వాక్యం మీద కట్టబడాలి. ఏ సంఘములో అయితే సత్య సువార్త ప్రకటించబడుతుందో, ఏ సంఘములో అయితే వాక్యము ఉన్నట్టుగా బోధించబడుతుందో, ఏ సంఘం అయితే వాక్యము కలిగి ఉంటుందో, ఆ సంఘము దినదినాభివృద్ధి చెందుతూ దేవునికి మహిమకరంగా నడుస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మనకు ఆధారం, మన సంఘం నిర్మించబడడానికి గల కారణం, మన సంఘం ఈ విధంగా అభివృద్ధి చెందడానికి గల కారణం దేవుని చిత్తం ఒకటై ఉండడం మాత్రమే కాదు, కానీ ఆ ప్రజలందరూ దేవుని యొక్క వాక్యపు లోతుల్లోనికి నడిపించబడతా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మనందరము కూడా సంఘముగా వాక్యము మీద కట్టబడే కృపను దేవుడే అనుగ్రహించాడు. ఇంకనూ కూడా వాక్యములో స్థిరపరచబడుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకని వాక్యంలో స్థిరపరచబడుతూ ఉన్నామంటే, యేసయ్య తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘం కాబట్టి సంఘము స్థిరముగా పునాది మీద కట్టబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇది సంఘానికి మొట్టమొదటి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇంకా మనం ఆనందించవలసిన విషయం ఏంటంటే, సంతోషించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన విషయం ఏంటంటే, ఈ ఆలయాన్ని బట్టి మాత్రమే కాదు, కానీ ఈ ఆలయంలో సంఘంగా కూడి ఉన్న మనందరము కూడా వాక్యమను పునాది మీద వేయబడిన సంఘం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఇంకో సంఘాన్ని చూద్దాం రండి. అపోస్తలుల కార్యములో 17వ అధ్యాయం 11వ వచనంలో అక్కడ ఒక సంఘం కనపడతా ఉంది. అపోస్తలుల కార్యము 17వ అధ్యాయం 11వ వచనం చదువుదాం ఒకసారి. అపోస్తలుల కార్యం 17:11. వీరు, అపోస్తలుల కార్యాలు 17:10వ వచనం చదువుదాం. వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును సీలను బెరయకు పంపించిరి. వారు వచ్చి
యూదుల సమాజ మందిరంలో ప్రవేశించిరి. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే ఘనులయ్యుండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలను చెప్పిన సంగతులు అలాగు ఉన్నవో లేవో అని ప్రతి దినము లేఖనములు పరిశోధించుచూ వచ్చిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరంట వీళ్ళు? బెరాయా సంఘస్థులు. ఏంటంటే వీళ్ళు ఏథెన్సులు తెస్సలోనికలో ఉన్న సంఘానికన్నా ఘనులై ఉన్నారు. అంత మాత్రమే కాదు, పౌలు శీలలు ఏ వాక్యమైతే చెప్తున్నారో ఆ వాక్యాన్ని ఎలా వింటున్నారు? ఆసక్తితో వినడం మాత్రమే కాదు, ఆసక్తితో వాక్యాన్ని అంగీకరిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాక్యము మీద కట్టబడుతున్న సంఘాలు ఎలా ఉంటాయంటే వాక్యాన్ని ఆసక్తితో అంగీకరించాలి. వాక్యము విత్తబడుతూ ఉన్నప్పుడు, వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నప్పుడు, వాక్యం మనల్ని గనక సరిచేస్తూ ఉంటే ఎస్ అని అంగీకరించాలి. ఎలాగా? ఆసక్తితో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు కొన్ని సంఘాలు ఎలా ఉన్నాయంటే వాక్యము విత్తబడుతూ ఉన్నప్పుడు ఎవరైనా నొచ్చుకుంటే గనక ఏమవుతుంది? దాన్ని అంగీకరించలేని పరిస్థితిలో ఉంటున్నారు సంఘస్థులు. కానీ దేవుడు కోరుకుంటుంది ఏంటో తెలుసా? వాక్యాన్ని నీ యొద్దకు సూటిగా వస్తూ ఉన్నప్పుడు, ఒకవేళ నిన్ను బలపరిస్తే గనక వాక్యం ద్వారా బలపరచబడాలి. లోపాలను ఎత్తి చూపితే గనక ఆసక్తితో అంగీకరించి మనల్ని మనం సరి చేసుకొని దేవునికి అర్హమైన పాత్రలుగా మనందరము దేవుని ఎదుట నిలవబడే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ బెరాయలో ఉన్న సంఘం యొక్క లక్షణం ఏంటో తెలుసా? వాక్యాన్ని వినడం మాత్రమే కాదు, వాక్యం మీద కట్టబడింది అయితే వాక్యాన్ని వినడం మాత్రమే కాదు, ఆసక్తితో అంగీకరించారు. అంగీకరించడం మాత్రమే కాదు, ఈ సంఘంలో ఉన్న మరి యొక్క గొప్ప లక్షణం ఏంటో తెలుసా? వాక్యాన్ని ప్రతిదినము పరిశోధించుచూ వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు ఒమేగా టెంపుల్ అనబడుతున్న మన సంఘము కూడా ప్రతి దినము దేవుని యొక్క వాక్యాన్ని వినడం మాత్రమే కాదు, దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించడం మాత్రమే కాదు, దేవుని యొక్క వాక్యాన్ని ఏదో చదవడం మాత్రమే కాదు, కానీ దేవుని యొక్క వాక్యాన్ని పరిశోధించే సంఘముగా దేవుడు మనల్ని నడిపించునుగాక. హల్లెలూయా. ఎవరు పరిశోధించగలుగుతారు? పరిశోధన అంటే ఏంటి? ఎక్స్పెరిమెంట్ చేయటం. పరిశోధన అంటే ఏంటి? లోతుల్లోనికి వెళ్ళి విషయాలు కనుక్కోవడం. ఎవరు చేయగలుగుతారు? ఎల్కేజీలో ఉన్నవాళ్ళు చేయరు. పరిశోధనలు చేసే వాళ్ళని ఏమంటారు తెలుసా? పిహెచ్డి స్కాలర్స్ అంటారు. ఇప్పుడు మనందరం కూడా వాక్యాన్ని పరిశోధించే స్థాయిలోనికి ఎదుగుదుముగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వాక్యాన్ని అంటే ఎల్కేజీ స్థాయిలో ఉండడం మాత్రమే కాదు, స్కూల్ స్థాయిలో ఉండడమే మాత్రమే కాదు, వాక్యపు లోతుల్లోనికి నడిపించబడుతూ వాక్యాన్ని పరిశోధించగలిగే సంఘముగా ప్రతి ఒక్క సంఘ బిడ్డ ఎదుగునుగాక. బెరయలో ఉన్న సంఘం యొక్క లక్షణం ఇదే. బెరయ సంఘస్థులు వాక్యాన్ని ఆసక్తితో అంగీకరించడం మాత్రమే కాదు, కానీ ఏం చేస్తున్నారంటే వీళ్ళు వాక్యాన్ని పరిశోధిస్తూ వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరిశోధించే సంఘముగా మనందరం ముందుముగాక. సమయం లేదు కాబట్టి ముందుకు వెళ్ళిపోదాం. ఇంకో సంఘాన్ని చూపిస్తాం మీకు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాక్యం మీద కట్టబడే సంఘం మాత్రమే కాదు, వాక్యాన్ని పరిశోధించే సంఘంగా ఉండాలి. ఇంకా అలా ఉండాలి సంఘం. అపోస్తుల కార్యంలోనికి వద్దాం. మళ్ళా ఇదే అపోస్తుల కార్యంలోనికి వచ్చినట్లయితే 16వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చదువుదాం. అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 5వ వచనం. కనుక సంఘములు విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచుండెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే అపోస్తులుడైన పౌలు పరిచర్య చేస్తున్న దినాలయ్యి. ఒక ప్రాంతంలోనే కాదు, కానీ అపోస్తులుడిగా ఉంచబడ్డాడు పౌలు. అనేక ప్రాంతాలకు వెళ్ళి అక్కడ సువార్త చెప్పడం, సంఘాలని స్థాపించడం, అక్కడ ఎవరినో ఒక సేవకుల్ని స్థిరపరిచి దేవుళ్ళలో బలపరచడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఈ అధ్యాయంలో మనం చూస్తే పౌలు దెర్బేకు లుస్త్రాకు వచ్చాడు. అంత మాత్రమే కదా, అనేక ప్రాంతాలకు తిరుగుతూ కొంతమంది భక్తి పరులు ఎవరైతే ఉన్నారో తిమోతి, కొంతమంది తీతు, ఇలాంటి వాళ్ళని బలపరుస్తూ దేవుని యొక్క వాక్యానికి వారిని అప్పగించి వారి ద్వారా పౌలును అంత మాత్రమేగా తన శిష్యుల ద్వారా వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఈ సంఘాలు ఏమైనాయి అంట? ఏమైనాయి చెప్పండి, ఏమైనాయి? ఇప్పుడు చదివిన వాక్యంలో ఏమైనాయి? విశ్వాసములో
స్థిరపరచబడినాయి. సంఘానికి ఇది కూడా చాలా ఇంపార్టెంట్. దేవునికి స్తోత్రం కలుగును గాక. విశ్వాసం కలిగి ఉండడం ఇంపార్టెంట్ కాదు, విశ్వాసములో స్థిరపరచబడే సంఘంగా మనందరం ఉండుము గాక. హల్లెలూయా. విశ్వాస పరిమాణములో లోతుల్లోనికి నడిపించబడి విశ్వాసములో స్థిరపరచబడుదుముగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ యొక్క అపోస్తలుడైన పౌలు కట్టుతూ ఉన్న సంఘాలు, అనేక సంఘాల్లో ఇంకా దేవుడు నేను కూర్చొని ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు కొరింథీ సంఘం మీద ప్రత్యేకంగా మాట్లాడదామని నేను అనుకున్నాను, కానీ దేవుడు ఎందుకు ఇలా నడిపించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కొరింథీలో ఉన్న సంఘము ద్వారా మనం కొన్ని విషయాలు నేర్చుకోవచ్చు. అవి ఆల్రెడీ దేవుడు ఇంతకుముందు నేను ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు నాకు కొన్ని విషయాలు నేర్పించాడు. అదే వాక్యాన్ని ఈరోజు ప్రకటించాలని అనుకున్నాను, కానీ దేవుడు ఎందుకు ఈ టైప్లో నడిపించడం జరుగుతుంది. వాక్యమందు కట్టబడడం మాత్రమే కాదు, వాక్యమందు స్థిరపరచడం మాత్రమే కాదు, ఎలా ఉండాలి, వాక్యాన్ని ఆసక్తితో అంగీకరించడం మాత్రమే కాదు, వాక్యాన్ని పరిశోధించే సంఘంగా ఉండడం ద్వారా దేనిలో స్థిరపరచబడాలి, విశ్వాసములో స్థిరపరచబడాలి. వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తు మాట ద్వారా కలుగునని దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. దేవుని యొక్క మాట వినడం ద్వారా విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం కలగడం ఇంపార్టెంట్ కాదు, కానీ విశ్వాసములో స్థిరపరచబడడం ఇంపార్టెంట్. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనేక చోట్ల అల్ప విశ్వాసులారా అని ఉంది, అవిశ్వాసులారా అని ఉంది. విశ్వాసం లేకపోవడం ఒక ఎత్తు అయితే, విశ్వాసుల్లో విశ్వాస పరిమాణం అనేది రకరకాలుగా ఉంది. అల్ప విశ్వాసులారా అంటాడు శిష్యుల్ని కొన్ని సందర్భాల్లో దేవుడు. మన విశ్వాసులమే, కానీ మన విశ్వాస పరిమాణం ఎంత, మన విశ్వాస పరిమాణంలో మనం ఏ స్థాయిలో ఉన్నాం. విశ్వాస పరిమాణంలో దేవుడు కోరుకుంటుంది ఏంటో తెలుసా, ప్రతి సంఘము కూడా విశ్వాసములో స్థిరపరచబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎప్పుడు మనకు అర్థమవుతుంది, మనకు అనేకమైన సమస్యలు వచ్చినప్పుడు, దేవుడు మనల్ని పరీక్షించినప్పుడు విశ్వాసము ద్వారానే మనందరం నిలబడగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు బలపరుస్తాడు, బాగానే ఉంది. వాక్యం ద్వారా స్థిరపరుస్తాడు, బాగానే ఉంది. ఈ విశ్వాసం అనేది ఎప్పుడు కార్యరూపం దాల్చుతుందో తెలుసా, మన మీదకి ప్రయోగించబడిన ప్రతి ఆయుధం, వ్యతిరేకంగా ప్రయోగించబడిన ప్రతి ఆయుధం మన మీదకి ఎప్పుడైతే రూపించబడుతూ ఉందో అప్పుడు నిలబడుతున్నామా కూలిపోతున్నామా అనేది దేని బట్టి మనకి అర్థమవుతుంది, విశ్వాసాన్ని బట్టి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు మన సంఘము కూడా విశ్వాసములో స్థిరపరచబడే సంఘంగా ఉండునుగాక. అదే మాట కొలసీ పత్రికలో కూడా రాయబడుతోంది. కొలసీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చదువుదాం. అపోస్తలుడైన పౌలు కొలసీ సంఘానికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో ఇలాగ రాయబడి ఉంది, నేను శరీర విషయంలో దూరంగా ఉన్నను, ఆత్మ విషయంలో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను, ఈ మాట కొద్దిగా తీసి పక్కన పెడితే ఇక్కడి నుంచి చదువుదాం, క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసమును చూచి ఆనందించుచున్నాను. ఎవరు చెప్తున్నారు ఈ మాట? అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. ఎవరితో చెప్తున్నాడు? కొలసీలో ఉన్న సంఘానికి. ఎప్పుడు చెప్తున్నాడు? సంఘములో ఉండి చెప్పట్లా, సంఘానికి బాహ్యంగా శారీరకముగా సంఘానికి దూరంగా ఉండి అపోస్తలుడైన పౌలు లేఖ రాస్తూ సంఘానికి, నేను శరీర రీతిగా మీకు దూరంగా ఉన్నా మీ ప్రవర్తన చూసి సంతోషిస్తున్న అంత మాత్రమే కాదు, మీ స్థిర విశ్వాసాన్ని చూసి ఆనందిస్తున్నా అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు దేవుడు ఆనందిస్తాడు, సంఘ కాపరి కూడా ఎప్పుడు ఆనందిస్తాడో తెలుసా? సంఘాన్ని కాసే కాపరి కూడా ఎప్పుడు ఆనందిస్తాడో తెలుసా? సంఘములో ఉన్న ప్రతి విశ్వాసి, సంఘములో ఉన్న ప్రతి బిడ్డ కూడా, క్రీస్తు శరీరంలో ఉన్న ప్రతి అవయవము కూడా విశ్వాసములో స్థిరపరచబడినప్పుడు దేవునితో పాటు దైవజనులు కూడా సంతోషిస్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంత మాత్రమే కాదు, హెబ్రీ పత్రికలో 3వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చదువుదాం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో ఇలాగ రాయబడిందో మళ్ళా చదువుదాం, త్వరగా ముగిస్తాను. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం, అదేనా? చదవండి ఒకసారి, చదవండి. లాస్ట్ లైన్ ఏలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన, జాగ్రత్త గమనించాలి, అంతం వరకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమై ఉందుము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకు విశ్వాసములో స్థిరపరచబడాలి? ఎందుకు దృఢమైన విశ్వాసాన్ని కలిగి ఉండాలి? విశ్వాసం కలిగి ఉండడం మాత్రమే కాదు, విశ్వాసములో స్థిరపరచబడాలి అని అపోస్తలుడైన పౌలు మాటికి చెప్తున్న విషయం ఎందుకో తెలుసా?
క్రీస్తులో గనక దృఢ విశ్వాసంలో మొదటి నుండి మనం కలిగి ఉన్న విశ్వాసంలో దృఢంగా ఉండినప్పుడు మాత్రమే గనక అంతం మట్టుకు, ఎప్పటిదాకా అంతం మట్టుకు గట్టిగా చేపడితేనే, ఇఫ్ క్లాజ్ ఇది, ఇక్కడ ఒక షరతు ఉంది. అంతం వరకు గనక విశ్వాసాన్ని దృఢంగా చేపడితేనే క్రీస్తులో మనందరం పాలివారమై ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హెబ్రీ సంఘానికి అపోస్తలుడైన పౌలు ద్వారా దేవుడు తెలియజేస్తున్న మాట, విశ్వాసం కలిగి ఉన్నారు మంచిదే, కానీ కలిగి ఉన్న విశ్వాసంలో స్థిరపరచబడడం మాత్రమే కాదు, ఈ స్థిరపరచబడిన విశ్వాసాన్ని అంతం మట్టుకు దృఢంగా చేపడితేనే, అంతం మట్టుకు దృఢమైన విశ్వాసం లేదా స్థిరమైన విశ్వాసం కలిగి ఉంటేనే మనం క్రీస్తులో పాలివారమే అంటాం. ఒకవేళ దృఢమైన విశ్వాసం అంతం వరకు కనుక మనం కాపాడుకోకపోతే ఏమవుతుంది? దాని అర్థం ఏంటి? క్రీస్తులో పాలివారమై ఉండలేము అని అర్థం. దేవునికి స్తోత్రం కలుగును గాక. రక్షించబడ్డా మంచిదే, కానీ దేవుడు తన వాక్యం ద్వారా మనకి ఏదైతే విశ్వాసాన్ని ఇచ్చాడో ఆ విశ్వాసంలో స్థిరపరచబడి, అంతం వరకు విశ్వాసంలో స్థిరపరచబడితేనే గాని మనందరం క్రీస్తులో పాలివారమై ఉండలేము. ఎందుకు మళ్ళా మాటికి ఇలా చెప్తున్నాను? ఇంకో మాట చూపిస్తాను రండి. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం ఈ మాట కోసమే. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో ఇలాగ రాయబడింది విశ్వాసం గురించే. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం, ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకొండ్రి. దేవునికి స్తోత్రం కలుగును గాక. సరే, ఈ ధనాపేక్ష అన్నీ తీసేస్తే మనకు కావలసిన మాట ఏంటో తెలుసు. ధనాపేక్ష ఉంటే విశ్వాసం పోద్ది. అంటే కొంతమంది ఏం చేస్తున్నారంట, విశ్వాసం నుండి తొలగిపోతున్నా అంటే ఇది ఒక డేంజర్. దేవునికి స్తోత్రం కలుగును గాక. విశ్వాసం నుండి తొలగిపోయేది ఎవరు? అవిశ్వాసులా? కాదు. ఎవరో రక్షించబడిన వారే, విశ్వాసిగా చెప్పుకుంటున్న వారే, విశ్వాసం కలిగి ఉన్నవారే. విశ్వాసం కలిగి ఉన్న వారిలో కొన్ని కారణాలు బట్టి, ఎక్కడైతే ధనాపేక్ష గురించి చెప్పాడు కానీ కొన్ని కారణాలను బట్టి విశ్వాసము నుండి తొలగిపోయే ప్రమాదం ఉంది అని చెప్పి అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తున్న పత్రికలో చెప్తా ఉన్నాడు. అందుకే అపోస్తలుడైన పౌలు చెప్తున్న విషయం ఏంటో తెలుసా? మీరు కలిగి ఉన్న విశ్వాసాన్ని దృఢంగా ఎప్పటిదాకా కాపాడుకోవాలి? అంతం వరకు కాపాడుకుంటేనే తప్ప మనం గనక మధ్యలో విశ్వాసం నుండి గనక తొలగిపోతే క్రీస్తులో పాలివారమై ఉండే భాగ్యాన్ని కోల్పోతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మనందరం కూడా విశ్వాసంలో స్థిరపరచబడిన దృఢమైన విశ్వాసం అంతం మట్టుకు క్యారీ చేసే సంఘముగా ఉందుముగాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో సంఘాన్ని పరిచయం చేస్తాను. ఇంకొక 2 మాటలు చూపించి దైవజనులకు సమయాన్ని అప్పగిస్తా. ఇంకో సంఘాన్ని పరిచయం చేస్తా. 2వ కొరింథీ పత్రికలోకి వద్దాం. 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 1 నుండి 5 వచనాలు చదివితే, 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 1 నుండి 5 చదవమ్మా. సహోదరులారా, ఇక్కడ ఏ సంఘం గురించి మనం వింటున్నాం? మాసిదోనియాలో ఉన్న సంఘం. ఆ సంఘానికి దేవుడు కృపను గ్రహించాడు. అదేదో చూద్దాం. మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాము. ఎలాగనగా వారు బహుశ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికంగా సంతోషించిరి. జాగ్రత్త గమనించాలి. అత్యధికంగా సంతోషించిరి. మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. ఈ కృప విషయములోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయములోను మనఃపూర్వకముగా మమ్మును వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదియేగాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఇదియుగాక మొదట ప్రభువునకును దేవుని చిత్తం వలన మాకును తమ్మును తామే అప్పగించుకొనిరి. ఇంతగా చేయుదురని మేము అనుకొనలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ సంఘం ఇది? మాసిదోనియాలో ఉన్న సంఘం. ఏ సంఘానికి చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు? మాసిదోనియా వారి గురించి మాసిదోనియా వారికి చెప్పట్లా. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసే పత్రికలో మాసిదోనియాలో ఉన్న సంఘాన్ని గురించి చెప్తా ఉన్నాడు. వారిని బలపరుస్తున్నాడు. మాసిదోనియాలో ఉన్న సంఘాన్ని ఉదాహరణగా తీసుకొని కొరింథీలో ఉన్న సంఘానికి తెలియజేస్తున్న విషయం ఏంటో తెలుసా?
మాసిదోనియా సంఘానికి ఒక కృప ఇవ్వబడింది. ఏంటంటే అది 2 విషయాలు ఇక్కడ మనం చూస్తే, వారు బహుగా శ్రమ పొందారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. బహుశ్రమల పాలయ్యారు, అయినా అత్యధికంగా, అబ్బా ఎంత గొప్ప విషయమో చూడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. శ్రమలో సంతోషించగలుగుతాం మనం. దేవుడు మనకి ఏదైనా చిన్న పరీక్ష పెడితే వెంటనే కృంగిపోతాం. కానీ మాసిదోనియాలో ఉన్న సంఘం ఏం చేస్తుందో తెలుసా? బహుగా పరీక్షించబడింది. శ్రమల వలన బహుగా పరీక్షించబడిన వెంటనే బహుగా కృంగిపోకుండా అత్యధికంగా సంతోషించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని కొరకు దేవుడు గనక మనల్ని పరీక్షించడానికి ఎటువంటి శ్రమను పంపించినా ఆ శ్రమలో మనం కృంగిపోకుండా, ఇందాక చెప్పినట్టుగా విశ్వాసంలో ఎప్పుడైతే స్థిరపరచబడతామో ఈ యొక్క దుఃఖాన్ని అంతా కూడా దేవుడు నాట్యంగా మార్చివేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. శ్రమలో సంతోషించే సంఘం మాసిదోనియా సంఘం. శ్రమలో కృంగిపోయే సంఘం కాదు. శ్రమలో దేవుని మీద సనిగే సంఘం కాదు. శ్రమలో దైవజనుని మీద నెగిటివ్గా మాట్లాడే సంఘం కాదు. దైవజనుని దూషించే సంఘం కాదు. తమకు కలిగిన శ్రమలను బట్టి అత్యధికంగా పరీక్షించబడ్డారు. ఎంతగా పరీక్షించబడినా అంతకు మించి సంతోషించే సంఘంగా మాసిదోనియా సంఘం ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంతకీ ఈ సంఘంలో సంతోషించడానికి వాళ్ళు ఏమైనా ధనవంతులు అంటే కాదు. ఈ సంఘం వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి? నిరుపేదలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిరుపేదలైన వీరికి దేవుడిచ్చిన కృప ఏంటో తెలుసా? వారి దాతృత్వం బహుగా విస్తరించింది. ఎంతగా విస్తరించిందంటే కింద వచనంలో ఉంది, తమ సామర్థ్యం కొలదియే గాక సామర్థ్యం కంటే ఎక్కువగా తమంతట తామే ఇచ్చారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ విషయం మన సంఘంలో నిరూపించబడతా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆర్థికంగా నిరుపేదలుగానే ఉన్నాం, అయినా సరే దేవుని యొక్క పేరట ఏదైతే కార్యక్రమం మొదలు పెడతారో సామర్థ్యానికి మించి తమంతట తామే బలవంతంగా కాకుండా తమంతట తామే దేవుని యొక్క కార్యం కోసం ఇచ్చే సంఘంగా మాసిదోనియా సంఘం ఉంది. మన సంఘం కూడా అలానే ఉంది. ఇంక ముందుకును కూడా ఇలా కొనసాగింపబడే సంఘంగా ఉండునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే కింద వచనాల్లో మనం చూస్తే పరిచర్య కోసం అంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 3వ వచనం ఒకసారి చదివితే, ఈ కృప విషయములోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందే విషయములోను మనఃపూర్వకంగా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ మాసిదోనియాలో కింద లైన్ కూడా చూస్తే, మమ్మును వేడుకొనుచు. ఈ మాసిదోనియాలో ఉన్న సంఘం యొక్క లక్షణం ఏంటో తెలుసా? దైవజనుడు చెబితే ఇచ్చే సంఘం కాదు ఇది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అపార్థం చేసుకోవద్దు. మన సంఘం అటువంటి సంఘమే, కానీ దైవజనుడు చెప్తే ఇచ్చిన సంఘం కాదు ఇది. పరిశుద్ధుల కొరకైన పరిచర్య విషయంలో అంటే ఈ సంఘం పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, పౌలు గారి దగ్గరికి వెళ్ళి, మేము పరిచర్య కోసం ఏం చెయ్యాలి అని వేడుకుంటుందంట ఆ సంఘం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా మాటలు కాదు, ఈ దేవునికి స్తోత్రం కలుగునుగాక. అక్కడ మనం చూస్తే ఈ కృప విషయంలోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో, మా అందరూ వింటున్నారు జాగ్రత్తగా, పాలు పొందే విషయములోను మనపూర్వకంగా మమ్మును వేడుకొనుచు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అపోస్తలుడైన పౌలు చెప్పకముందే పరిశుద్ధుల కొరకు దైవజనులు ఏ పరిచర్యనైతే చేయడానికి ముందడుగులు వేస్తున్నాడో ఆ పరిచర్య కోసం, ఆ పరిచర్యలో మా వంతు మేము పాలు పొందడానికి, మా వంతు మేము పాలు పుచ్చుకోవడానికి మేమేం చేయాలి అని చెప్పి అపోస్తలుడైన పౌలుని సంఘం వారే బ్రతిమాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దైవజనులు వెంటబట్టం కాదు, వీరే దైవజనులు వెంటబడి మాకు కూడా దేవుని యొక్క కృప విషయంలో, మాకు కూడా దేవుని యొక్క పరిచర్య విషయంలో ఆశీర్వాదాలు పొందుకునేలాగా, ఈ కృప మేము కూడా అనుభవించేలాగా పరిచర్యలో పాలు పొందడానికి మేమేం చేయాలి అని చెప్పి వారు నిరుపేదలైనా సరే వారి సామర్థ్యం కొలది మాత్రమే కాకుండా సామర్థ్యానికి మించి పరిచర్య కోసం ఇచ్చిన సంఘంగా ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇటువంటి అనుభవంలోనికి దేవుడు మనల్ని నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇది మాసిదోనియాలో ఉన్న సంఘం, దాతృత్వానికి మాదిరికరంగా ఉన్న సంఘం మాసిదోనియాలో ఉన్న సంఘం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంకొక విషయం చెప్తా, ఈ సంఘమే కాదు, ప్రతి సంఘానికి అపోస్తలుడైన పౌలు తాను ఎప్పుడు లేఖ రాసిన ప్రతి లేఖలో అపోస్తలుడైన పౌలు కనీసం ఒక్కసారి ఏం చెప్తాడు? మా కోసం మీరందరూ ప్రార్థన చేయండి అని చెప్పి రాస్తా ఉంటాడు తన పత్రికల్లో. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
పరిచర్యకి సహకరించడం మాత్రమే కాదు, ముఖ్యంగా అపోస్తలుడైన పౌలు సంఘాన్ని కోరుకున్న విషయం ఏంటో తెలుసా? తాను ఎక్కడున్నా పరిచర్య కోసం ఎటు వెళుతున్నా పరిచర్యలో దేవునికి మహిమకరంగా, అక్కడున్న వారికి ఆశీర్వాదకరంగా, బహుబలంగా వాడుకొనబడులాగున, దేవుని కార్యాలు జరిపింపబడులాగున అపోస్తలుడైన పౌలు సంఘాన్ని కోరుకున్న విషయం ఏంటంటే ప్రార్థించండి అని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మనం కూడా పరిచర్య కోసం మాత్రమే కాదు, ఇందాక దైవజనులు చెప్పినట్టుగా మనం మాత్రమే కాదు, ఈ రాజీవ్ గృహకల్ప అపార్ట్మెంట్స్ ఏరియాలో ఉన్న ప్రతి కుటుంబం రక్షణలోనికి నడిపించబడులాగున ఈ కృప విషయంలో మనం దాతృత్వం కలిగి ఉండడం మాత్రమే కాదు, మనందరం పాలు పంచుకోవాలి. ఎక్కడ? పరిచర్య విషయంలో. ఎలాగా? ప్రార్థన ద్వారా వారందరినీ దేవుడు రక్షణ మార్గంలో నడిపించబడులాగున దైవజనులు మాత్రమే కాదు, సంఘంగా కూడి ఉన్న మనందరం కూడా వారి రక్షణ మన భుజాల మీద వేసుకొని పరిచర్యలో పాలు పొంది సంఘంగా మనందరం కూడా ఎదుగుదుముగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చివరికి ఒక మాట చెప్తాను, హెబ్రీ పత్రికలోని వద్దాం. మళ్ళా చివరిగా ఇంకా అనేకమైన విషయాలు ఉన్నాయి, కానీ కొన్ని విషయాలు మాత్రమే దృష్టికి తీసుకుని వస్తున్నా. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చదువుదాం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం జాగ్రత్తగా గమనించండి. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పజెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయిచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరు రాస్తున్న మాట? మళ్ళీ అపోస్తలుడైన పౌలు ఎవరితో చెప్తున్నాడు? హెబ్రీ సంఘానికి తెలియజేస్తున్న మాట ఏంటో తెలుసా? మీ పైన ఉన్న నాయకులు లెక్క అప్పచెప్పాలి కాబట్టి వారి దుఃఖముతో ఆ పని చేయకుండానట్లు, అలా చేస్తే మీకు నిష్ప్రయోజనం గనక, మీకు వచ్చే ఆశీర్వాదం ఏమీ లేదు గనక, వారు దుఃఖంతో కాక ఆనందముతో మీ గురించి లెక్క అప్పచెప్పవలసిన వారై ఉన్నట్లుగా ఏం చేయాలి? వారి మాట విని, ఎప్పుడు ఎల్లప్పుడూ విని వారికి లోబడి ఉండు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలా ఉండాలంట? సంఘం లోబడాలి. ఎవరికి? దైవజనులకు లోబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొన్ని సంఘాలు చూస్తే ఇందాక చెప్పాను కదా, సంఘాలుగానే ఉంటాయి కానీ దేవుని చిత్తానుసారమైన సంఘాలుగా ఉండవు. కొన్ని సంఘాలు పాస్టర్ గారికి డైరెక్షన్లు ఇచ్చే సంఘాలు ఉన్నాయి. పాస్టర్ గారు కాదు అక్కడ, పాస్టర్ గారికి డైరెక్షన్ ఇచ్చే సంఘాలు ఉన్నాయి. సంఘంలో విశ్వాసులు ఏం చెబితే చేయాలి పాస్టర్ గారు. ఇలా ఉంటే ఆశీర్వదించబడదు సంఘం. ఇలా దేవుని చిత్తమైన సంఘం కాదు అది. దేవుని చిత్తమైన సంఘం ఏంటో తెలుసా? వారు ఆత్మీయ నాయకులు కాబట్టి సంఘంలో ఉన్నవారు ఎంత అనుభవజ్ఞులైనా, ఎంత పెద్దవారైనా చిన్నవారైనా, సంఘస్థులందరూ, సంఘ బిడ్డలందరూ దైవజనుల మాట ఏం చేయాలంట? ఏం చేయాలి? వినాలి. వినడం మాత్రమే కాదు, ఏం చేయాలి? ఇక్కడ విని పక్కకు పోయి తిట్టుకోవటం, సనుక్కోవటం, వాళ్ళిట్ట వీళ్ళిట్ట ఎప్పుడు ఇంతే చెబుతాడు అనుకోవడం కాదు. కానీ దైవజనుడు ఏ మాట చెప్పినా మన క్షేమాభివృద్ధి కోసం గనక, మన మేలు కోసం గనక, ఆత్మలో వర్ధిల్లడం కోసం గనక, మనకి ఏ మాట చెప్పినా అది మన చెడు కోసం కాదు గనక, మనం వర్ధిల్లడం కోసమే, మన క్షేమాభివృద్ధి కోసం మాత్రమే వాక్యానుసారంగా దైవజను నోట నుండి మాటలు వస్తాయి. కాబట్టి ఆ మాట విని ఏం చేయాలంట? లోబడాలి. ఎవరికి? దైవజనునికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన సంఘం కూడా ఎలా ఉంది? ఇంకా ముందుకును కూడా ఇటువంటి లోతైన అనుభవంలోనికి నడిపించబడును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క మందిరపు యానివర్సరీని పురస్కరించుకొని సంఘం ఎలా ఉండాలి అన్న విషయాలు దేవుడు మనతో పంచుకున్నాడు. ఎలా ఉండాలి సంఘం? వాక్యములో కట్టబడే సంఘంగా ఉండాలి. మనందరం సంతోషించవలసిన విషయం, దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించాల్సిన విషయం ఏంటంటే మనందరం నిజంగా వాక్యములో కట్టబడిన సంఘంగా ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంత మాత్రమే కాదు, సంఘం ఎలా ఉండాలి? బెరయలో ఉన్న సంఘంలాగా వాక్యాన్ని ఆసక్తితో అంగీకరిస్తూ వాక్యాన్ని లేదా లేఖనాన్ని పరిశోధించే సంఘంగా మార్చబడుదుముగాక. వినే సంఘంగా మాత్రమే కాకుండా లేఖనాలను పరిశోధించే సంఘ స్థాయిలోనికి మనందరం ఆ మెట్టులోనికి ఎదుగుదుముగాక. అంత మాత్రమే కదా, అపోస్తుల కార్యాలు రాయబడినట్లుగా సంఘం విశ్వాసములో స్థిరపరచబడాలి. విశ్వాసం నుండి తొలగిపోకుండా విశ్వాసములో స్థిరపరచబడి దేవునికి మహిమకరమైన సంఘంగా ఉండాలి. మాసిదోనియాలో ఉన్న సంఘం వలె వారు పరిచర్యలో పాలు పంచుకునే సంఘంగా ఉన్నారు. శ్రమల్లో సంతోషించే సంఘంగా ఉన్నారు. దేవుని పరిచర్య కోసం శక్తికి మించి
దేవుని యొక్క పరిచర్య కోసం ఇచ్చిన సంఘంగా ఉంది. మన సంఘం ఇంకనూ కూడా ముందుకును దేవునికి ఇచ్చి బహుగా పరిచర్య విషయంలో దేవుని నామానికి మహిమకరమైన స్థాయిలోనికి మనందరం ఎదుగుదుముగాక. చివరిగా దేవుడు మనకు అనుగ్రహించిన దైవజనుని మాట విని వారికి లోబడే సంఘంగా ఉండి దేవునికి మహిమకరంగా మనందరము కూడా మన విషయమై వారు లెక్క అప్పజెప్పవలసిన వారై ఉండగా మనందరి విషయంలో సంతోషముతో మన గురించి లెక్క అప్పజెప్పి క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనందరం నిలబడులాగున దైవజనుని మాట విని వారికి లోబడి నిత్యము కూడా అంతం వరకు కూడా వారికి లోబడే సంఘంగా మనందరం ముందుముగాక. ఇటువంటి లక్షణాలు దేవుడు మనలో స్థిరపరిచి ఆశీర్వదించి ముందుకు నడిపించునుగాక. ఆమేన్.